హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో వినాయక చవితి సందర్భంగా హెల్తీ స్పెషల్ లడ్డూని తయారు చేస్తున్నాను. ఎటువంటి పంచదార, బెల్లం లేకుండా 2 నిమిషాల్లో ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఎపిసోడ్లో చూద్దామా? ఈ లడ్డూ తయారీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అరకప్పు పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసుకుని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని గింజలు లేకుండా 2 కప్పుల ఖర్జూర పండుల్ని దీనిలోకి వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, వీటితో పాటుగా మనం ముందుగా వేయించుకున్న అరకప్పు పల్లీలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి చేతితో కలుపుకొని ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూల్ని బౌల్లోకి తీసుకుని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చూశారు కదా ఎంత సింపుల్గా 2 నిమిషాల్లో ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ హెల్తీ లడ్డూని తయారు చేసి వినాయక చవితికి నైవేద్యంగా సమర్పించండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.